పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు లాస్ట్ పాడ్కాస్ట్లో ఇలా అంటున్నారు కదా, రాజా విన్నారుగా, ఆ నక్క అతి తెలివితో తన జాతి వారినే దాసులుగా చేసుకొని కొంతకాలం సుఖించింది, చివరకు ప్రాణాలను కోల్పోయింది. నీలిరంగు నక్క అనే కథలో గురించి చెబుతుంది. ఈ కాకి తన జాతి వారిని కాదని మనల్ని సేవించడానికి వచ్చింది. ఇందులో ఏదో మర్మం ఉన్నట్లు నాకు తోస్తున్నది కనుక దయచేసి దానిని మీరు చేరదీయవద్దు అంటూ సలహా ఇచ్చాడు సర్వజ్ఞుడు. అలాగే అంటూ ముక్తసరిగా ఆ సంభాషణకు ముగింపు పలికాడు హిరణ్యగర్భుడు. మరి మర్నాడు హిరణ్యగర్భుడి దగ్గరికి చిత్రపర్ణుడు దగ్గర నుండి వచ్చిన అరణముఖుడు అనేటువంటి చిలక ఉంది కదా, వచ్చి ఈ విధంగా తమ రాజు యొక్క సందేశాన్ని వినిపించాడు. హంసరాజా, ఈ కర్పూర ద్వీపం మా రాజ్యంలో కొంత భాగం కనుక ఈ రాజ్యంపై మాకు అధికారం ఉన్నది. నేటి నుండి మీరు మా రాజ్యానికి సామంతులుగా చెలామణి కావాలి. అంటే మీరు మాకు ట్యాక్స్ ఇవ్వాలి, ఈ రాజ్యం మాది సగం ఉన్నది అని చెప్తున్నారు. మా రాజును సార్వభౌమునిగా అంగీకరించి ప్రతి 7 కప్పముగా ధన కనక వస్తు వాహనాలు సమర్పించాలి. అంటే అన్ని మాకు ట్యాక్స్లు ఇవ్వాలి అని చెప్తున్నారు. ఈ షరతులకు మీరు అంగీకరిస్తే అంగీకార పత్రము రాసి ఇచ్చినా తీసుకుపోతాను, లేనిచో మీరు యుద్ధమునకు సిద్ధం కావలసి ఉన్నది అంటూ ముగించాడు. ఆ దూత సందేశం విన్న హిరణ్యగర్భుడు కర్పూర ద్వీప వీరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. హిరణ్యగర్భుడి ఆశ్రయం కోరి వచ్చిన శీలపర్ణుడు ఇదే మంచి సమయంగా భావించి ఆవేశంతో ఊగిపోతూ, ఆ కాకి ఉంది కదా ఇక్కడ ఈయనను కలవడానికి వచ్చింది, అది ఆవేశంతో ఊగిపోతూ, రాజా మీరు అనుమతినివ్వండి, ఈ అరుణముఖుడి ప్రాణాలను చిటికెలో గాలిలో కలిపేసి ఆ చిత్రపర్ణుడికి బహుమానంగా పంపుతాను అని అన్నాడు. హిరణ్యగర్భుడు వారిస్తూ, నువ్వు ఆగు, ఏంటి నువ్వు మాట్లాడేది అని అన్నాడు. దూతను చంపటం ధర్మ విరుద్ధం, అతడు అన్న మాటలు అతడివి కావు, అవి చిత్రపర్ణుడి మాటలు కనుక మనము అతడికి సమాధానం చెప్పవలసింది ముఖాముఖిగానే అని చెప్పి తిరిగి ఆ చిలుకతో ఇలా అన్నాడు. అరుణముఖ, పోయి నీ రాజుకు చెప్పు, చిత్రపర్ణుడికి దాస్యము చేయటానికి ఇక్కడ చేవచచ్చి ఎవ్వరూ లేరు, అంటే అంత చాతగాని వాళ్ళు ఎవ్వరు లేరు, యుద్ధానికి మేము సిద్ధం అని చెప్తున్నాడు. అతడు వీరుడైతే యుద్ధానికి సిద్ధం కమ్మను, లేదంటే పిరికిరాజు ఎవరన్నా దొరికితే అతడి మీద తన ప్రతాపం చూపమను, నేనంత పిరికివాడిని కాదు, చావోరేవో తేల్చుకుంటా రమ్మను యుద్ధానికి అన్నాడు. రాజ్యానికి అతిథిగా వచ్చిన వాడివి, నిన్ను నేను సత్కరించాలి. అతడి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ రాజ్యంలో ఉన్న ప్రజల కంటే మంచివారు. నా రాజ్యముపై హక్కు కావాలంటే ఇటువంటి రాయభారముల వల్ల పొందటం అసాధ్యం, యుద్ధము వలన మాత్రమే పొందవచ్చు అని నా మాటగా చెప్పు అని దూతగా వచ్చిన అరుణముఖుడికి చెప్పి తిరిగి మంత్రికి ఇలా చెప్పాడు. సర్వజ్ఞ మహామంత్రి, ఈ అరుణముఖుడి అతడి రాజు పంపిన సందేశాన్ని తెచ్చిన రాయభారి, అతడిని మనం మంచిగా సత్కరించి క్షేమంగా మన రాజ్య సరిహద్దులను దాటించండి అని చెప్పాడు. అంటే ఈయన మెసెంజరు, ఈయన అక్కడి నుంచి వచ్చి రాజు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనకు చెప్పిండు కాబట్టి ఇతన్ని మంచిగా గౌరవించి మళ్ళీ తిరిగి పంపించండి అని చెప్పాడు. అరుణముఖుడు ఆఘమేఘాల మీద ప్రయాణించి చిత్రపర్ణుడి దగ్గరకు పోయి హిరణ్యగర్భుడి మాటలను చెప్పాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న దూరదర్శి చిత్రపర్ణుడితో ఇలా అన్నాడు. రాజా విన్నారుగా, హిరణ్యగర్భుడి పౌరుష ప్రతిజ్ఞ, కోరి మీరు కొరివితో తలగొక్కోవటం అంత మంచిది కాదు, అంటే ఆయన చాలా డేంజర్, అతనితో మీ హంసరాజు చాలా డేంజర్, మీరు ఆయనతో యుద్ధం పెట్టుకోవడం ఎందుకు అని అంటున్నాడు. అతడి రాజ్యంలో ఉన్న వీరుల బలాన్ని తక్కువగా అంచనా వేసి ముందుకు సాగటం అంత మంచిది కాదు అంటూ మంచి మాటలు చెప్పాడు. చిత్రపర్ణుడికి ఆ మాటలు రుచించలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే నేను పిరికివాడినా, ఖచ్చితంగా యుద్ధం చేస్తాను అని చెప్పాడు. దూరదర్శి, నాకు పిరికి మందు నువ్వు నాకు ఇయ్యాలని చూడకు, ఎవరన్నా సవాలు విసిరినప్పుడు వీరత్వంతో ఎదుటివారికి సమాధానం చెప్పటమే అలవాటు. నేను హిరణ్యగర్భుడి మదము అణిచి అతడి రాజ్యమును ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్నాను, ఇందులో సందేహం లేదు, అందుకొరకు యుద్ధతంత్రములను రచించండి అంటూ కఠినంగా ఆదేశించాడు. అంటే యుద్ధానికి నేను సిద్ధం, యుద్ధం చేద్దాం అని అన్నాడు. దూరదర్శి ఆ మాటలకు ఎంతగానో నొచ్చుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. శుభరాత్రి.